సో మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం. బై ఆర్డర్కు ఓకే, మన ఆర్డర్ పంచ్ అయింది. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం ఇక్కడ కింద. ఓకే, 164, 163. ఈ క్యాండల్ లో ఏదైతుందో 164. ఓకే, సో ఇప్పుడు వెయిట్ చేద్దాం అంతే. ఈ క్యాండల్ క్లోజ్ కాకముందే ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు క్లియర్గా ప్రాఫిట్ కనిపిస్తుందా ఇక్కడ? రెండు విరుద్ధంగా ఉన్నాయి. స్టిల్ మనం ట్రేడ్ తీసుకున్నాం. కాల్ రైటర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు స్లోగా. సో అందుకే మనం పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. మనకు 50-100 రూపాయలు ప్రాఫిట్ కనిపించింది. సో అక్కడనే న్యూట్రల్గా నడుస్తుంది. వెయిట్ చేద్దాం. ప్రాపర్గా వెళ్తుందా? మనకు 236, 250 రూపాయలు ప్రాఫిట్ కనిపిస్తుంది. 400. ఓకే, సో అద్భుతమైన ప్రాఫిట్ కనిపిస్తుందా? ఈ జోన్ కిందికి వచ్చిందంటే ప్రైస్ కిందికి రావాల్సిందే. సో అదే ఇక్కడ జరుగుతుంది. 400 రూపాయల ప్రాఫిట్ మనకు కళ్ళ ముంగట ఇక్కడ కనబడ్డది. ఇప్పుడు మనం స్టాప్ లాస్ని తీసుకొచ్చి కొద్దిగా ట్రైల్ చేద్దాం. ఇక్కడ ఇట్లా ఎందుకు జరుగుతుందని అంటే, ఇప్పుడు ఇక్కడ పుట్ రైటర్స్ ఉన్నారుగా, ఒక్కసారి లెవెల్ బ్రేక్ డౌన్ అయిందంటే డౌన్ సైడ్ మనకు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్పటిదాకా ఇది ఇట్లనే చేస్తుంది. మనం ఇంక బెస్ట్ ఎంట్రీ 180 ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకునేది ఉండే, బట్ మనం పైననే ట్రేడ్ తీసుకున్నాం. స్టిల్ నో ప్రాబ్లం, మనం కరెక్ట్ సైడే ఉన్నాం. మనకు 400 రూపాయల ప్రాఫిట్ కనిపించింది. మనం బుక్ చేసుకోలేదు. అట్లీస్ట్ 700-800 ప్రాఫిట్ కనిపిస్తే మనం అప్పుడు ప్లాన్ చేద్దాం ట్రేడ్ని, ప్రాఫిట్ బుక్ చేసుకున్నా ఎట్లా అనేది. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో క్యాండల్ ప్రాపర్గా మనకు ఎట్లా వీలున్నదో అట్లనే నడుస్తుంది. సో ఇక్కడ 400-500 ప్రాఫిట్ వస్తుందా మనకు? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టాప్ లాస్ని తీసుకొచ్చి ట్రేల్ చేయాలి. ఓకే, 510 ఎంత అద్భుతంగా ప్రాఫిట్ కనిపిస్తుంది మనకు. స్టాప్ లాస్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఓకే, మనకు 500 చిల్లర మనకు ప్రాఫిట్ కనిపించింది ఇక్కడ. స్టిల్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ ఇదే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే కాల్ రైటర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఈ లెవెల్ డౌన్ సైడ్ వచ్చిందంటే మనకు మంచి సెల్లింగ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నది. సో ఇది మనకు అట్లీస్ట్ ఒక 220 అట్లా మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. వెయిట్ చేద్దాం. పోతుందా ఒక్క లాట్తోని? 700 కనిపిస్తుందా ప్రాఫిట్ మనకు? 700 ప్రాఫిట్. స్టిల్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ 700 రూపాయలు ప్రాఫిట్ కనిపించిన. వెయిట్ చేద్దాం. ఒక్కసారి ఈ డే స్టార్ట్ అయిన క్యాండల్ లో ఏదైతే బ్రేక్ చేసిందనుకో ఒక మంచి సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఇక్కడ పోతుందా? మళ్ళీ 750 రూపాయల ప్రాఫిట్ క్రిస్టల్ క్లియర్గా మనకు. సో వెయిట్ చేద్దాం ఈ క్యాండల్ క్లోజ్ అయ్యేదాకా ఇట్లనే. ఇక్కడ మనకు 500-600 ప్రాఫిట్ కనిపిస్తుందా? సో మనం ఆర్డర్ క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు మనకు ఎక్కడ మంచి ప్రాఫిట్ కనబడితే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం ఇక.
675, 700, 745, కరెక్టా 700-800లకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం ఇక్కడ. సో ఎంత అద్భుతంగా మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం సింగిల్ లాట్. ఓకే, ఫస్ట్ డే ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసిన మీకు చూపించడానికి అందరికీ. సో అద్భుతమైన ప్రాఫిట్ వచ్చింది. కరెక్టా, సింగిల్ లాట్ కొట్టినాం. ఇది వెళ్తుంది ఇంకా మనకు కావాల్సిన ప్రాపర్ జోన్ సెటప్ వచ్చింది. మార్క్ చేసుకున్నాం దాని క్యాండల్, ఈ రెడ్ క్యాండల్ అనే ట్రేడ్ తీసుకున్నాం. ఈ క్యాండల్లో ప్రాఫిట్ బుక్ చేసినాం. ఇది ఇంకా ఫాల్ కావాలి. ఓకే, ఇది ఇంకా వెళ్తుందా? సో మనం ఇప్పుడు ప్రాఫిట్ ఎంత బుక్ చేసుకున్నాం చూద్దాం మనం. ఇంకా వెళ్తుంది, ఇది ఇంకా అద్భుతంగా వెళ్తుంది. దిస్ ఈజ్ అ ఫస్ట్ డే కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాఫిట్ ఇంటికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ ట్రేడ్ కొట్టి చూపిస్తాను. ఎట్లా వెళ్తుంది ఇది? 208 ఇట్లనే కదా నేను ట్రేడ్ ఇస్తాను. ఓకే, 208.70 కొట్టింది. మనం ఎక్కడ తీసుకున్నాం? 190లో తీసుకున్నాం. అద్భుతంగా వెళ్తుంది, ఎందుకంటే జస్ట్ ప్రాపర్ మనం ఓఐ డేటాను అనలైజ్ చేసినాం, ట్రేడ్ తీసుకున్నాం, కన్ఫర్మ్గా ప్రాఫిట్ వస్తుంది. వెళ్తుందా? 212 కొట్టింది. ఇక్కడ మన ప్రాఫిట్ చూసుకుంటే ఇక్కడ పిఎన్ఎల్ కనిపిస్తుందా? 915 రూపాయలు, 1000 మనకు ప్రాఫిట్ కనిపించింది. బట్ మనం మార్కెట్ ప్రైస్తో బుక్ చేసినాం కాబట్టి 915 సింగిల్ లాట్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనకు ప్రాపర్ అనలైజ్ చేసినాం. ఇది ఇంకా వెళ్తుంది. ఓకే, ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. కొద్దిగా రివర్సల్ ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైనా. ఇట్లా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఫాల్ వస్తుంది. నేను ఏం చెప్పినా ఇక్కడ 23,200 లెవెల్ ఒకసారి బ్రేక్ డౌన్ అయిందంటే సడన్గా కిందికి వస్తుంది. సో ఇక్కడ నిఫ్టీలో ఈ క్యాండల్ అదే అన్నమాట. 200 లెవెల్ ఎట్లయితే బ్రేక్ అయిందో ఇక్కడ, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ ఈ లెవెల్లో చూసుకుంటే 23,200 లెవెల్ ఎట్లయితే బ్రేక్ అయిందో షార్ప్ మూమెంటం వచ్చిందా లేదా? ఈ షార్ప్ మూమెంటంలో మనం ఈ పుట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం. సో ఈ సింగిల్ లాట్తోని మనం మెల్లమెల్లగా ప్రాఫిట్ కన్సిస్టెంట్లీ ఎట్లా తీయాలి అనే సిరీసే ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో మీకు ఈ వీడియో నచ్చితే, ఈ అనాలైసిస్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ జాయిన్ కానీ వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ కండి. నేను అప్పుడప్పుడు మంచి ఏదైనా ట్రేడ్స్ ఉంటే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట, ఈ లెవెల్స్ ఏంటి అనేది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో.